APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. బాలకృష్ణ గారి సినిమా జయసింహ అనే ఒక సినిమా వచ్చింది. అవును సార్. ఆ సినిమా షూటింగ్ జరిగినప్పుడు కుంభకోణంలో జరిగిందండి. అక్కడ బ్రహ్మాండమైన దేవాలయాలు ఉన్నాయి, చాలా ఫేమస్ కదా, చాలా ఫేమస్ దేవాలయాలు. అక్కడ మేమందరం ఒక కాటేజ్ చేస్తున్న ఒక హోటల్లో దిగాం. మేము నా కాటేజీ పక్కన బాలకృష్ణ గారి కాటేజీ, ఎదురుగుండా బ్రహ్మానందం గారి కాలేజీ. రోజు ప్రొద్దున్నే వాకింగ్ చేయడం కోసం నేను 5ంటికి లేచేవాడిని. లేచి వాకింగ్ చేద్దామని ఇట్లా హోటల్లో బయటకు వచ్చేటప్పటికి ఆల్రెడీ బాలకృష్ణ గారు వాకింగు తర్వాత జిమ్ము అవన్నీ కూడా పూర్తి చేసుకొని లోపలికి వెళ్తా కనపడుతూ ఉంటాడు. నా వాకింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా అయిన తర్వాత చూస్తే దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తూ ఉండేవాడు. మీకంటే ముందు ఉండేవాడు? నాకంటే ముందు, చాలా ముందు. అంటే ఎన్టీ రామారావు నుంచి ప్రేరణ పొందుంటారు. అయ్యి ఉండొచ్చు. అసలు ఎంత సిస్టమేటిక్గా చేస్తారంటే, రేపు పొద్దున్న ఏదో 7 గంటలకు వెళ్తే మంచిది కాదు అని అనుకుంటే 4కో 3కో నిద్రలే చేసి అన్నీ చేసేసి ఆ 7 లోపల 6కి 6:30కో బయలుదేరి వెళ్తాడు. అంత క్రమశిక్షణ. అంటే బహుశా ఎన్టీ రామారావు అదే చేసేవారు, ఆయనే ప్రేరణ. అంటే ఆయనకి ఈ తిథులు, నక్షత్రాలు, మంచులు, చెడులు, ఏ రోజు ఎటు వెళ్ళాలి, ఏ రోజు ఎటు పక్క వెళ్ళకూడదు, ఇవన్నీ కూడా తెలుసు బాగా. అవన్నీ ఆచరిస్తాడు ఆయన. అలా చేసేవారు. ఆయన చూసి నేను కూడా కొంత ప్రేరణ పొందాను. నేను కూడా సిస్టమేటిక్గానే చేస్తాను, పూజ చేయకుండా బయటకు వెళ్ళను. తెల్లవారుదాం ఢిల్లీ వెళ్ళాలన్నా కూడా 3ంటికి నిద్రలు చేసి స్నానం చేసి పూజ చేసేసుకొని అప్పుడే బయలుదేరి వెళ్తాను. అవును, మీరు ఎంపీగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు. ఎంపీగా ఉన్న 5 ఏళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఏ పని మీద వెళ్ళినా కూడా పూజ చేసుకోకుండా మాత్రం ఎక్కడికి ఏ పనికి వెళ్ళను. అది ఒక నిత్యకృత్యం అనమాట. ఎదురుగుండా కాటేజీలో బ్రహ్మానందం గారు ఉన్నారు. ఆయనకి దేవుడు భక్తి అది ఉంది. ఒక రోజున వచ్చాడు, నేను పూజ చేయటం, అక్కడ కూర్చుని నాతో కూర్చుందామని నేను లోపల పైకి చదివి వేస్తూ ఉంటాను పూజ. మామూలుగా మనసులో చేసే పూజ కాకుండా దానికి కూడా ఒక కారణం ఉంది. అంటే నా వాయిస్ బిగినింగ్ డేస్లో కొంచెం పీలగా ఉండేది. ఇప్పుడు బేస్ అయింది కదా వాయిస్. అదే అప్పుడు అందరూ చెప్పారనమాట, చెప్పి ఇట్లా బాగా కొంచెం నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి, వాయిస్ ప్రాక్టీసు, వోకల్ ఎక్సర్సైజ్ చేయాలి, వోకల్ ఎక్సర్సైజ్ చేస్తే కానీ ఇది రాదు అని చెప్పి దానికి అయ్యో కొన్ని చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో నేను అన్వయించుకున్న దాంట్లో ఒకటి పూజ. రోజు పూజ చేసేటప్పుడు బాగా బిగ్గరగా చదవాలి. అంటే మామూలుగా చదువుడు. ఆ చదువుతా అంటే మనకి కొంత ఏమంటారు అయ్యి ఫ్రీ అవుతుంటాయి. గొంతుకు సంబంధించిన ఇవన్నీ కూడా ఫ్రీ చేసాం. అది కొన్నాళ్ళకి అది కరెక్ట్గా సెట్ అయింది. అది అట్లా పెట్టమని, అందుకని ఆ రోజున అట్లాగే చేసుకుంటాను. ఇప్పటికీ అలా ఉన్నారా? ఇప్పటికీ అదే. అంటే మరీ బిగ్గరగా కాదు కానీ పైకే చదువుతాం. ఆయన షూటింగ్ ఆయనకి లేదు, నాకు లేదు. ఆ రోజున మధ్యాహ్నం నుంచి వస్తున్నారు. సరే కాసేపు కూర్చొని నాతో మాట్లాడదామని వచ్చారు ఆయన. వచ్చేస్తే నేను లోపల పూజ చేసుకుంటున్నాను. చూసి బయట కుర్చీ ఉంటే ఆ కుర్చీలో కూర్చున్నాను. ఇంకా అయిపోద్ది అని ఎదురు చూస్తున్నాడు. అవలా ఏవో అందరు దేవుళ్ళు వరుస పెట్టి నేను స్తోత్రాలు చేసుకుంటా వెళ్తున్నాను. అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అడిగాడు, మురళీమోహన్ గారు మీరు ఏ దేవుడిని ప్రార్థిస్తారో అన్నాడు. నేను అందరు దేవుళ్ళని ప్రార్థిస్తానండి. జీసస్ క్రీస్తుని చేస్తాను, అల్లానే చేస్తాను, గౌతమ్ బుద్ధుడిని లైక్ చేస్తాను. శక్తి స్వరూపం అన్ని స్వరూపాలని. అంటే మరి మీరే ఎంతసేపు చేస్తారండి అని అడిగా. మీరు పూజ చేస్తారు కదా రోజు, ఎంతసేపు చేస్తారు? నాకు దేవుడు ఒక్కడే అన్నాడు. ఎవరన్నా? వెంకటేశ్వర స్వామి అన్నాడు. నేను వెంకటేశ్వర స్వామికి తప్పించి ఇంకెవరికి పూజ చేయను. అదేమిటి సార్ అలా ఎందుకు పెట్టుకున్నారన్న చిన్న ఉదాహరణ చెప్పాడు. మా ఇంట్లో పని మనిషి ఒక అమ్మాయి ఉంది, 10 ఇళ్ళు చేస్తుంది. మా ఇంట్లో కూడా వచ్చి ఒక గంట సేపు చేసి వెళ్ళిపోద్ది. ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆడు చూస్తారులే, వీళ్ళు చూస్తారులే అనుకొని ఎవరని చూడం. అదే మా ఇంట్లోనే పని చేస్తుంది అనుకోండి, మా ఇంట్లో పనిచేసే మనిషికి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా మేము చూస్తాం, చేయాలి కదా, మన మనిషి కాబట్టి. కానీ 10 మందికి 10 చోట్ల చేసేటప్పుడు పూజకి 10 దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఆడు చేస్తారు లేట్ చేస్తారని ఎవరు చేయరు, అందరూ నీళ్లు పోసిన సామెత అయిపోతుంది. అందుకని దేవుడికి కూడా ఆయన తత్వం చెప్పింది వాడు. దేవుడికి పూజ కూడా ఒక్కరికే చేయాలి. ఒక్కళ్ళు చేస్తే మన భక్తుడు ఈయన మనతోనే ఇది ఉంటాడు అని చెప్పి ఆ దేవుడు చేస్తాడు. నువ్వు 10 మంది దేవుళ్ళకి చేసావు అనుకో, వెంకటేశ్వర స్వామి చూస్తాడులే ఇంకో ఆయన అంటాడు, ఆంజనేయ స్వామి చూస్తాడులే ఇంకోటి అంటాడు, అయ్యప్ప స్వామి చూస్తాడులే ఈయన ఊరుకుంటాడు. అలా అందరు దేవుళ్ళు ఎవరికాళ్ళు ఊరుకుంటారు, ఎవరు మనకి చేయరు. పాయింటే ఆయన థియరీ. అది ఆయన ఆ థియరీలో కూడా ఒక ఇది ఉంది, లాజిక్ ఉంది.
అలాగే ఒకవేళ ఏదైనా దేవాలయానికి వెళ్ళాల్సి వచ్చి అక్కడ దండం పెట్టుకోవాల్సి వస్తే అక్కడ కూడా లోపల ఉన్న మూల విరాట్టుని నేను వెంకటేశ్వర స్వామినే భావించి వెంకటేశ్వర స్వామికి దండం పెడుతున్నామనే భావిస్తాను తప్ప ఇంకోటి అందరిలో అన్ని దైవాలు వెంకటేశ్వర స్వామినే చూసుకుంటాడు ఆయన. అంతే. ఇప్పుడు ఆ తీరు మీకే అనిపించింది సార్? మీరు కదా అందరినీ పూజిస్తారు కదా, పెద్ద దేవత విఘ్నేశ్వరుని మొదలు పెట్టుకొని మొత్తం. అలా అని చెప్పి నేను ఏ దేవుడిని పూజించను, నాకు అందరి దేవుళ్ళు ఇష్టమే.